మీ వల్ల జనసేన పార్టీకి ఏం మేలు జరుగుతుందండి అసలు? నా ద్వారా ఎంతో కొంత ఈ పార్టీలో నేను కూడా భాగస్వామి అవ్వటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నా వల్ల పార్టీకి ఎంతో కొంతమంది క్యాడర్ ఎవరైతే పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నా కూడా వాళ్ళకి మధ్యలో నేను వాళ్ళకి పార్టీకి మధ్యలో ఒక వారధిగా పనిచేశాను నేను అనుకుంటాను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ పాలిటిక్స్లో నాకున్న సంబంధాలు ఎడ్యుకేషనిస్ట్గా, వ్యాపారవేత్తగా, ఒక లయన్స్ క్లబ్ లాంటి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ పనిచేయడం వల్ల కానీ నాకున్న అనుభవాన్ని పార్టీకి అలా ఉపయోగించాను. 13 జిల్లాల్లో నన్ను జనరల్ సెక్రటరీగా తీసుకున్న తర్వాత ఎంతో కొంత పార్టీ అభివృద్ధికి నేను కృషి చేశాను, పూర్తిగా బలంగా విశ్వసిస్తున్నాను. ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి మీ ఫ్యామిలీ అసలు ఏం నేర్చుకుందండి? ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాలంటే మనం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే మనం బిజినెస్ పెట్టుకుంటే ప్రశాంతంగా మనం అనుకున్న రీతిలో డెవలప్ చేసి దానికి సొసైటీకి ఎంత సేవ చేయాలో అంత చేసుకుంటూ మనం కూడా ఎదగవచ్చు ఓ పద్ధతిలో అనుకోవచ్చు. కానీ రాజకీయాలు అనేవాటికి చాలా కుళ్ళిపోయి ఉన్నాయి. రాజకీయాల ద్వారానే తరతరాల నుంచి బతుకుతున్న కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు కొత్త తరాన్ని అంత ఈజీగా రానిరు అనేది బట్టి నేను నేర్చుకున్నాను ప్రజారాజ్యం ద్వారా. ఎందుకంటే ఇక్కడ చాలా దారుణమైన మనుషులు. ఎందుకంటే ప్రపంచం చూసేది వాళ్ళని ఏరేలా చూస్తుంది, కానీ నిజంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మనం చూస్తే భయంకరమైన నిజాలు తెలుస్తాయి. వాళ్ళు పెద్ద మాఫియా డాన్స్ లాగా విసుక మాఫియా తీసుకోండి, లేదా హత్యలు, ఇంకొకటి అన్ని కబ్జాలు, లేదా ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో 100 కోట్లు 500 కోట్లు వర్క్స్ వచ్చింది, 5 ఏళ్లలో 1000 కోట్లు వచ్చిన వర్క్స్ అవన్నీ కూడా ఒక 5గురికో 6గురికో అంటగట్టి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతూ రాజకీయాన్ని ఒక వ్యాపారం అంటే ఒక పెద్ద తప్పుగా చూపిస్తుంది. యాక్చువల్గా వ్యాపారం చాలా గొప్పది. నిజంగా ఒక ఎస్టాబ్లిష్ చేసి దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. 10 మందికి జీవనోపాధి ఇవ్వటం అంటే మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. లేదు, నేను ఒక వ్యాపారవేత్తగా చెప్పట్లేదు, నిజంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే కానీ రాజకీయ నాయకులు ఇంకా దారుణంగా ఉన్నారు. అంటే అందరని కాదు, పాటూరు రామయ్య గారు లాంటి, సనక బుచ్చుకోటయ్య గారు లాంటి గొప్ప మహానుభావులు ఉన్నారు. మనం ఎంతమందిని చూసాం. అలా కొంతమంది ఉన్నారు. నిజంగా ఈ రోజున ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ పారదోలాల్సిన సమయం ఇది. కాబట్టి మాలాంటి వాళ్ళందరం కూడా ఎంటర్ అయింది. అందుకని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు పాలిటిక్స్ గురించి చెప్పేటప్పుడు అన్ని నెగిటివ్సే చెప్పారు. అలాంటి పాలిటిక్స్లో మీరు ఇమ్మడగలుగుతారు అసలు? ఇమ్మడాలి. ఎందుకంటే సమాజం మనకెంతో, ఈ సొసైటీ నాకెంతో ఇచ్చింది. ఒక ఊరి నుంచి, ఒక విలేజ్ నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున మేము ఇంత చేయగలిగామంటే ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక వ్యాపారవేత్తగా సొసైటీ మనం కూడా రిటర్న్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఒక ఫ్యామిలీ, మనిషి అంటే మనం బతికే 100 ఏళ్లలోనూ 70 ఏళ్లలోనూ మన ఫ్యామిలీ గురించే బతకగలదు, సమాజం గురించి బతకాలి ఎట్టి పరిస్థితుల్లో. నేను పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ నమ్ముతాను. ఎందుకంటే మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. అంటే మన ఇంట్లోనే ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంకొక కులమో మతం అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఈ కులాలు లేని సమాజాన్ని చూడాలి. ఈ సమాజం అందరిది. కాబట్టి ప్రశాంతత ఏర్పడితేనే ఆ ఊరు డెవలప్ అవుద్ది. కాబట్టి రాజకీయం ద్వారానే జరుగుతుంది. కాబట్టి రాజకీయ వ్యవస్థ మంచి వ్యవస్థ ఉండాలి, రాజకీయ నాయకులు. సరే, ఎన్ని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. పాలిటిక్స్లోకి లేకుండానే సమాజ సేవ చేయడానికి అవుతుంది అసలు? అంటే అది ఒక పరిధి వరకే. ఎందుకంటే అది కూడా చేయాలన్నా కూడా ఈ రాజకీయ వ్యవస్థ అడ్డుపడుతుంది. నేను ఒక లయన్స్ క్లబ్ కానీ, ఒక ట్రస్ట్ ద్వారా కానీ, వివిధ ట్రస్ట్స్లో నేను మెంబర్గా కూడా ఉన్నాను చాలామందితో కలిసి. కానీ కొంత లిమిట్ వరకే చేయగలుగుతున్నాం. ఆ పరిధి దాటి అసలు ఆ ఫలాలు అందించలేకపోతున్నాం ప్రజలకి. కాబట్టి మన సమాజ సేవ చేద్దామని వాళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకుల్లోనే మార్పు రావాలి. మార్పు రాదు కాబట్టి మనమే రాజకీయ నాయకుల్లో మారి మనమే మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి అనేది నా కోరిక. అందుకనే ఈరోజు చదువుకున్న యువత జాబ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రాజకీయాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటున్నాను. అలానే ఒక మంచి ఆదర్శమైన రైతు కూడా రాజకీయాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఎందుకంటే మనకెందుకులే అని వదిలేస్తే అక్కడ ఒక దొంగో, ఒక దుర్మార్గుడో, ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తి ఈ రోజున ప్రజలను దోసుకుంటున్నారు. మీరు రాజకీయ నాయకుడు అవుదాం అనుకుంటున్నారా, జననాయకుడు అవుదాం అనుకుంటున్నారా? అసలు నేను జననాయకుడు అవుదాం అనుకుంటున్నాను. మీరు ఇందాక రాజకీయ నాయకుడు అని చెప్పేసి అంటే రాజకీయ నాయకుడు అంటే నేను చెప్పిన మీనింగ్లు ఏంటంటే రాజకీయ నాయకుడు, జననాయకుడు, ప్రజానాయకుడు. ఈ రెండింటిలో మన ప్రజానాయకుడు ప్రజలు కోరుకునేది మంచి ఒక రాజకీయ నాయకుని కోరుకుంటున్నారు. అలాంటి మంచి రాజకీయ నాయకుని అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, పాటూరు రామయ్య ఎప్పుడు బతికే ఉన్నారు. ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన చాలా సింపుల్ జీవితం. కాబట్టి అలాంటి వాళ్ళు మనకు ఆదర్శం నిజంగా. కాబట్టి మనం అలాంటి రాజకీయ నాయకులు అవుదాం అనుకుంటున్నాం. మీరు నిజంగా గెలిస్తే
మీ ప్రాంతానికి మీరు ఏం చేస్తారండి? మీకంటూ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి అసలు? ఉన్నాయి. మాకు 6 మండలాలు ఉన్నాయి ఉమ్, అవనిగడ్డలో. 6 మండలాలు కూడా నిజమైన సహజ వనరులు చాలా ఉన్నాయి అక్కడ. నిజంగా అక్కడ ఉన్న ఇప్పటి వరకు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా ఆ దిశగా ఆలోచించలేదు. ఒకే ఒక వ్యక్తిని ప్రజలందరూ చెప్తారు, ఆయన పేరు సనకా బుచ్చుకోటయ్య గారని, మొదటి పార్లమెంట్ ఇస్తారు. ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే సముద్రాన్ని కరకట్టేయించారో ఆయన గొప్ప మహానుభావుడు. అలాంటి వ్యక్తి అంత దూరం ఆలోచనతో ఈరోజు చేసాడు కాబట్టి మేము అందరూ క్షేమంగా ఉన్నాం. అలా ఏంటంటే ప్రజలు అలాంటి మంచి పనులని ఆశిస్తున్నారు. కాబట్టి మేము కూడా ఏంటంటే ఒక 6 మండలాలు ఉన్నాయి అక్కడ. 6 మండలాలు ఒక్కొక్క మండలం ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అక్కడ. మనం ప్రత్యేకతది తర్వాత మాట్లాడతాం సార్. అక్కడ ఉన్న సమస్యలు ఏంటి సార్ అసలు? మెయిన్గా తాగునీరు, సాగునీరు మెయిన్ సమస్య. మెయిన్ తాగునీరు. చాలా గ్రామాలు తాగటానికి నీళ్ళు ఉండవు. తాగటానికి మనుషులకే నీళ్ళు లేనప్పుడు పశు సంపద కూడా అక్కడ ఉండలేదు. పశు సంపద ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ దాని ద్వారా కూడా వస్తుంది. అలాంటిది ఈ రోజున తాగునీరు, వాడక నీరు కూడా చాలా భయంకరమైన సమస్య అక్కడ మెయిన్గా. ఎందుకంటే కృష్ణా అనేది కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, మీకు తాగడానికి నీళ్ళు. కాబట్టి మనం కృష్ణా నీళ్ళని పైప్ లైన్ ద్వారా ప్రతి 6 మండలాలు కలిపితే మనకి 60 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది కంప్లీట్గా. ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే దగ్గరలో శ్రీకాకుళం నుంచి కానీ పులిగడ్డ నుంచి కానీ పైప్ లైన్ ద్వారా మొత్తం అందరికీ ఇవ్వచ్చు వాటర్. తాగటానికి నీళ్ళు ఎప్పుడైతే ఉన్నాయో మనిషికి మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి నీళ్ళు ఇస్తే. అందులో కృష్ణా నది ఉండి ఇవ్వలేకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్ మేము శాంక్షన్ చేపిస్తాం. నిరుద్యోగ సమస్య లేదండి? నిరుద్యోగ సమస్య కూడా చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే నేను ఏ ఊరు వెళ్ళినా కూడా చదువుకున్న పిల్లలు, అలానే చదువు ఇంటర్మీడియట్తో ఆపేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు చాలామంది డిప్లొమా చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లేక వలస వెళ్తున్నారు. ఇక్కడ నుంచి పక్కన బెంగళూరు, చెన్నై లేదా ఢిల్లీ అలా వలస వెళ్తూ కొంతమంది వెళ్ళలేక ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్గా ఒక చల్లపల్లిని తీసుకుంటే మంచి సెంటర్ పాయింట్. చల్లపల్లిలో మనం ఆటో నగరాన్ని ఎప్పుడో అనౌన్స్ చేశారు మన చిన్నప్పుడు. అలాంటి ఆ చల్లపల్లిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేయాలని, అలానే మన నాగాలంక, కోడూరు, అవనిగడ్డలో ఒక మంచి చేపలు, రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్స్ హబ్గా తయారు చేయాలని, ఇలాంటివన్నీ. ఎందుకంటే మన అవనిగడ్డని ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్గా కూడా చేసి అక్కడ నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా అభివృద్ధి చేసి మెడికల్ కాలేజ్ కూడా పెట్టాల్సిన అవసరం. అలానే హైయర్ ఎడ్యుకేషన్కి కూడా. ఎందుకంటే చదువులు తల్లి అవనిగడ్డ అంటారు. అక్కడ చదివితే మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి పిల్లలు కొన్ని వేల మంది వచ్చి అక్కడ చదువుతుంటారు. కాబట్టి అలాంటి ప్లేస్లో మనం మంచి ఎడ్యుకేషన్ హబ్గా అవనిగడ్డని చేయొచ్చు. అది నేను కోరుకునేది. మీ పార్టీ తరపున నిరుద్యోగ యువతకు ఎలాంటి న్యాయం జరిగిందండి? నిరుద్యోగ యువతకి నిజంగా కొంతమంది మేమందరం పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం, అలానే ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం. ఎందుకంటే మా పార్టీలో డిఫరెంట్ కంపెనీస్ మీ పార్టీలో కండక్ట్ చేసా, లేదంటే వాటి మీద ప్రశ్నించడమే కాకుండా మేము కూడా కొన్ని కండక్ట్ చేసాం. విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ మా జనసేనతో సింపథైజర్స్ కానీ, పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ, కొంతమంది కంపెనీ ఫౌండర్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుని హెచ్ఆర్స్తో జాబ్ మేళ, మెగా జాబ్ మేళాస్ కండక్ట్ చేసి ఎక్కడెక్కడ కండక్ట్ చేసి విజయనగరంలో భారీ ఎత్తున మొన్న కూడా జరిగింది. అలానే శ్రీకాకుళంలో జరిగింది. అలానే కృష్ణా జిల్లా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. మళ్ళీ మేము కండక్ట్ చేయబోతున్నాం. అలానే వైజాగ్లో జరిగింది. ఎక్కడ తీసుకున్నా కూడా జాబ్ మేళాస్ బాగా కండక్ట్ చేశారు. అలానే మా ఎన్ఆర్ఐ హెల్ప్ తీసుకుని, మా పార్టీకి చాలా బలం ఎన్ఆర్ఐస్. ఆ ఎన్ఆర్ఐస్ హెల్ప్ తీసుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేశారు మా జన సైనికులు. అలా జన సైనికులు నిజంగా మేము గర్వపడతాం. ఆ విషయాల్లో యువతకి ఎంప్లాయ్మెంట్ సైడ్ హెల్ప్ చేయగలిగారు. అలానే మా సోషల్ నెట్వర్క్ గ్రూప్స్లో కూడా పలానా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందంటే దీనికి ఇక్కడ ప్రీ కోచింగ్ ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పి కూడా గైడెన్స్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసినదే, చిరంజీవి గారిలో మీరు చూసింది డిఫరెన్స్ ఏంటండి అసలు? అన్నయ్య చాలా మంచి మనిషి, మంచి కళాకారుడు, చాలా మంచి మనిషి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈరోజు పాలిటిక్స్కి కావాల్సిన మేధావి. ప్రజా సమస్యలు అంటే చాలా ఇష్టం, రాజకీయాలు అంటే ఇష్టం. ఆయన రాజకీయాల ద్వారా మార్పు వస్తుంది, దానికి కష్టపడాలి, ప్రజలతోనే ఉండాలి మనం 18 hours, ఫ్యామిలీతో ఇంకో రంగంతో మనకు అనుబంధం ఉండగలదు కంప్లీట్ అని చెప్పేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలని లవ్ చేస్తారు. అన్నయ్య కూడా చేశారు. కానీ అన్నయ్యకి ఏంటంటే చాలా సెన్సిటివ్, చాలా మంచి మనిషి. పవన్ కళ్యాణ్ గారికి కట్ త్రూట్ ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్గా చెప్పగలుగుతారు, డైరెక్ట్ చెప్పేస్తారు. మనం ఏమనుకున్నా సరే మొహాట పడరు.
మీరు తప్పు చేశారు, మళ్ళీ రిపీట్ చేస్తే మీరు మాకు అవసరం లేదని చెప్తారు. అంత గట్టిగా పాలిటిక్స్లో ఉండాలి. అన్నయ్య చాలా మంచి మనిషి చిరంజీవి గారు, కానీ చాలా గొప్ప కళాకారులు ఆయన. కాబట్టి అన్నయ్యని ఆయన కంపారిజన్ ఇద్దరు డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు మేము చాలా అందరం భయపడతాం. ఎంత సీనియర్ ఆఫీసర్స్ అయినా, రిటైర్డ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయినా, ప్రజెంట్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద, ఆ నాలెడ్జ్ మీద, ఆయన రాసిన బుక్స్ కానీ, చదువు విధానం కానీ, ప్రజా సమస్యల మీద ఆయన లోతైన అవగాహన ఉండటం కానీ, ఈ రోజున ఆయనతో ఏదైనా మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించి మాట్లాడతాం. ప్రజారాజ్యం పార్టీలో సీట్లు అమ్ముకున్నారన్న విమర్శ ఇప్పటికీ ఉంది. మీరు ఒక్కటన్నా ప్రూవ్ చేయండి. నిజంగా అది చాలా అన్యాయం. ఎందుకంటే సీట్లు అమ్ముకున్నదనేది చాలా అన్యాయం. ఎందుకంటే కృష్ణా జిల్లా మేము PRP జిల్లా ప్రెసిడెంట్గా చేసాం. ఆ రోజు నేను చూశాను. ఒక్కళ్ళన్నా ఈరోజు కృష్ణా జిల్లా గురించి అడుగుతా, ఒక్కళ్ళన్నా మేము ఈ పలానా మీరైనా చూపించండి, ఎవరైనా చెప్పమానండి, పలానా వాళ్ళు మేము ఇలా చేసాము ఆ రోజు ప్రజారాజ్యంలో. ఎవరు లేరు. ఎందుకంటే ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్టీకి కూడా టికెట్ ఇచ్చింది, ఎస్సీలకి ఇచ్చింది, బీసీకి ఇచ్చింది ఈరోజు ప్రజారాజ్యం పార్టీ. కానీ ఏంటంటే ఆ రోజు ఆ పార్టీలు ఏదైతే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ అలా దుష్ప్రచారం చేశారు. ఈరోజు మీరు చూస్తున్నారు, మనం డైరెక్ట్గా క్యాండిడేట్సే నేను ఇన్ని కోట్లు ఇచ్చాను, ఈరోజు నాకు టికెట్లు ఇచ్చారని చెప్పేసి ఆ వైసీపీని కానీ తెలుగుదేశాన్ని కానీ ఎలా చెప్తున్నారో మీరు చూశారు. నిన్న కూడా జాయిన్ అయిన ఒక ఆయన చెప్పారు, నన్ను డిపాజిట్ చేయమన్నారు డబ్బులు, అందుకే నేను హట్ అయిపోయి పార్టీ మారుతున్నాను. కాబట్టి మా పార్టీ ఆ రోజున ప్రజారాజ్యం అయితే 100% వాళ్ళ పత్రికలు ఛానల్స్ ఉండటం వల్ల అలా చేశారు. ఈ రోజున ప్రజలు జనసేన మీద అలాంటి బురదేద్దాం అనుకుంటే నమ్మే పరిస్థితులు లేరు. అవనిగడ్డ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి అని అడిగితే ఏం చెప్తారండి మీరు? అభివృద్ధి ఆదర్శవంతమైన నియోజకవర్గం చూడాలనుకుంటే వాళ్ళు అలాంటివి కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా చెప్తారా వాళ్ళ కోసం? అంటే నేను 2014లో నన్ను అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పంపించినప్పుడు నేను ప్రజల గురించి కష్టపడింది, ఆ పార్టీ నిర్మాణం కానీ చేయటం కానీ, ఆ రోజున ఆల్ జెడ్పీటీసీలు 6 ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 6 కూడా మేము భారీ మెజార్టీతో గెలిచాం. చాలా గర్వంగా చెప్తాం. 28,000. ఎందుకంటే నేను ఆ రోజు కూడా ఇంటింటికి తిరిగి ప్రజలకి చెప్పాను, మేము పోరాడి చేస్తాం, హెల్ప్ చేస్తాం ప్రజా సమస్యలు అలా అని చెప్పి. నాకు టికెట్ రాకపోయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రజలతో అందుబాటులో ఉండి, వాళ్ళు ఎప్పుడు నన్ను అప్రోచ్ అయినా ఏ చిన్న పనికైనా నేను వాళ్ళకి చేయగలిగింది చాలా గట్టిగా చేసి పెట్టాను. జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అనడానికి మీ దగ్గర ఉన్న 5 మేజర్ కారణాలు చెప్పండి. ఒకటి, మీరు అన్నారు కదా, యువత అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ 100%. అలానే రైతులకి గిట్టుబాటు ధర లేదు, చాలా దారుణమైన పరిస్థితుల్లో కౌలు రైతులు ఉన్నారు. అలానే కార్మికులు తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళకు కూడా. అలానే ఏ రంగం తీసుకున్నా మనకి ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ రాష్ట్రానికి మేము రాలేము అని చెప్పేసి. కాబట్టి అవినీతి అనేది భయంకరంగా ఒక గ్రామ స్థాయి నుంచి ఒక CMO వరకు అవినీతి ప్రజలు. కాబట్టి ప్రజలు అలాంటి అవినీతి లేని మంచి పరిపాలన వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఓ పక్కన అప్పులు పాలైపోయాం, ఈ అప్పులు తీర్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కాబట్టి ఈ పాయింట్స్ చాలు మాకు. ఎందుకంటే మహిళలు, యువత ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. మార్పుకి ఇది టైము, దానికి పవన్ కళ్యాణ్ గారే రైట్ పర్సన్. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, అపోజిషన్ పార్టీని మనం గెలిపిస్తే వాళ్ళ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి ఇంట్లో కూర్చున్నారు. అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలి అని గ్రామాల్లో అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకి నమ్మకం లేదు. ఈయన ముఖ్యమంత్రి నేను అవ్వాలి, అయితేనే చేస్తానంటున్నాడు. నువ్వు అపోజిషన్ లీడర్ అంటే ముఖ్యమంత్రి తర్వాత అపోజిషన్ లీడర్ ఇంపార్టెంట్. ఒక భూ నిరాస్తులు తీసుకుంటే ఆ యాక్ట్ వచ్చినప్పుడు అసెంబ్లీలో ఆయన ఆ రోజు ఉండి గవర్నమెంట్ని నిలదీయాల్సిన అవసరం. ఏది తీసుకున్నా పోలవరం చూడటానికి 400 కోట్లు చిల్లర ఖర్చు పెడితే ఈరోజు వరకు అపోజిషన్ పార్టీ అడగలేదు. అలానే దేశాల పేరుతో కోట్లు డబ్బులు వృధా అయితే వితౌట్ టెండర్ కొన్ని కోట్లు దుర్వినియోగం జరిగితే ప్రభుత్వం ఈరోజు వరకు అపోజిషన్ పార్టీ అడగల. కానీ మేము అడిగాం చాలా సందర్భాల్లో. మేము కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఎన్నో ఉద్యమాలు చేసాం, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు. కాబట్టి మాకు మెయిన్గా అపోజిషన్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదు. అధికార పార్టీకి అధికారం ఇస్తే ఇలా అవినీతిమయం, డెవలప్మెంట్ లేకుండా అన్ని టెంపరీ పనులు చేసి కోట్లు దుర్వినియోగం జరిగింది. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకపోవడానికి వాళ్ళే ముఖ్య కారణం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే క్యాపిటల్ రీజియన్లో అక్రమంగా కొంతమంది దగ్గర, అంటే రైతుల దగ్గర భూములు లాక్కున్నారు, అంటే అది ఉంది, అందరూ బయట చెప్పే విషయం అది.
వెనక్కి తిరిగి ఇచ్చేస్తారండి? ఇవ్వటం కాదు, మేము ఎప్పుడు చెప్తున్నాం 2013 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం. జనసేన పార్టీ ఉప కమ్యూనిస్టులతోనూ ప్రజా సంఘాలతో కలిసి దాని మీద వర్క్షాప్స్ 2 కండక్ట్ చేసాం మేము. జస్టిస్ గౌడ గారిని కూడా పిలిపించి అలాంటి మేధావుల్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కూర్చుని ఆ వర్క్షాప్స్లో రైతులను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ప్రజల అభిప్రాయాలు అందరూ తీసుకున్న తర్వాతే 2013 యాక్టే దీనికి పరిష్కార మార్గం. దాంట్లో రైతులకు కానీ భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని అధికారాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే న్యాయం జరగాలంటే ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే చాలు అని చెప్పేసి ప్రజల కోరిక. దాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి మేము వస్తే ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీ పార్టీ తరపున వితంతువులకు, దాని తర్వాత చాలామంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందండి? వాళ్ళందరికీ అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇచ్చే పెన్షన్ చాలదు. వాళ్ళందరికీ కూడా ఒకటి ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టి ఉమెన్కి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ మేడ్, ఎందుకంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు రకరకాల పద్ధతులు. ఎందుకంటే మన హౌస్లో చాలా హోమ్ మేడ్ చాలా ఇండస్ట్రీ కొన్ని ఐటమ్స్ని ఎంకరేజ్ చేస్తే అవన్నీ కూడా బయటికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ బాధ్యత ఎందుకంటే ఏరే కంట్రీలో అది ఉంది, ఇంటి దగ్గర తయారు చేసి. అలాంటి మహిళల్ని మనం అలా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని పెట్టి. అలానే ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో మహిళలు, పెద్దవాళ్ళకి ప్రత్యేక అనాథ ఆశ్రమాలు కట్టి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ ఒకటే కాకుండా ఇచ్చే రూపాయలు 2000 చాలవు. కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఆ ఏజ్ వచ్చిన తర్వాత రకరకాల జబ్బులు పడతారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ మంచి డాక్టర్ని అవైలబిలిటీ పెట్టి ఆ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున పిల్లలందరూ చదువులతో బయటకు వెళ్ళిపోవడం కానీ లేదా కొంతమంది పట్టించుకోకపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఆ బాధ్యతను గవర్నమెంట్ తీసుకోవాల్సింది ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. సరే, జనసేనకి ఎందుకు ఓటు వేయాలి అని అంటే మీ దగ్గర ఉన్న 5 కారణాలు చెప్పండి సార్, మేజర్ రీజన్స్ చెప్పండి. జనసేనకు ఓటు వేయాలంటే ఒకటి, అవినీతి లేని ప్రభుత్వం కావాలంటే పవన్ కళ్యాణ్ గారే కావాలి. ఒకటి. రెండోది, అభివృద్ధి చూడాలి. ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రాన్ని చూసి ఇది ఆదర్శవంతమైన రాష్ట్రం అనుకోవాలన్నా అభివృద్ధి అంటే అన్ని రకాలుగా, ఒక రైతు దగ్గర నుంచి ఒక యువత వరకు అన్నీ కూడా అన్ని రకాలుగా, ఒక ఇండస్ట్రీస్ రావాలి, అగ్రికల్చర్గా డెవలప్ అవ్వాలి, అన్ని రకాలుగా మనం ఆదర్శంగా ఉండాలి డెవలప్మెంట్లో. అంటే మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలు వస్తారు. కాబట్టి అలానే మనకి ఈ రోజున మహిళల మీద అత్యాచారాలు కానీ అన్నీ ఎంతో దారుణంగా జరుగుతున్నాయి. ఈ రోజున ప్రభుత్వం గట్టిగా నిలబడతలేదు ప్రజల పక్షాన. కాబట్టి అలాంటి ఏది కూడా జరగకుండా లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనిషిని ఎంత ప్రేమిస్తారు, అందులో మహిళలంటే ఎంత గౌరవం అనేది మీరు చూశారు. అలా ఈ పాయింట్స్ అన్ని తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేయాలి, జనసేనకే ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే మీరు రాయలసీమలో జనసేన ఎక్కడుందన్నారు. మీరు కర్నూలు మీటింగ్లు చూడండి, కడప మీటింగ్ చూడండి, ఎంత సక్సెస్ అయిందనేది. ఎందుకంటే అన్ని లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం. వీళ్ళందరూ రేపు ఓటుగా కన్వర్ట్ అయ్యి ఓటేస్తారు.